ఏడాది ముందుగానే మద్యం షాపుల వేలాన్ని ఎందుకు నిర్వహించారని గత ప్రభుత్వ తీరును తప్పుపట్టారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మద్యంపై ఆదాయాన్ని ప్రజలకు వెళ్లేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉందంటూ గత ప్రభుత్వ ఎక్సైజ్ పాలసీని తప్పుపట్టారు. అయితే బడ్జెట్లో ప్రతిపాదించినట్లు ఈ ఏడాది మద్యంపై అదనంగా 7,000 కోట్లు ఎలా వస్తుందో చెప్పాలన్నారు హరీష్ రావు. బీర్లు, చీప్ లిక్కర్ రేట్లు పెంచుతారా అని ప్రశ్నించారు. ఈ సంవత్సరం పెట్టాల్సిన యాక్షన్ ముందే ఎన్నికల కంటే ముందు ఎందుకు పెట్టుకున్నారు? దాంట్లో ఎంత దొరికితే అంత దోసుకుందాం అనే ఆలోచన మీద, అది తప్ప ఇంకోట. రెండోది టానిక్ లాంటి షాప్స్, దుకాణాలు పెట్టి ఆక్షన్ ద్వారా స్పష్టంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని ప్రభుత్వానికి రానియకుండా, సంబంధం లేకుండా అడ్డగోలుగా మీరు లైసెన్సులు ఇచ్చి టానిక్ లాంటివి పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని కొద్దిమంది కుటుంబాల చేతుల్లో బయటకు చేశారు. అటువంటి దాన్ని మేము పోనీయం. ఆ ఆదాయం అంతా రాష్ట్రానికి వచ్చేటట్టే చేస్తాం. మేము ఏదైనా తప్పు చేస్తే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ఎంక్వైరీ వేయండి, చర్యలు తీసుకోండి. నిజంగా మద్యాన్ని నియంత్రిస్తే, బెల్ట్ షాపులు ఎత్తేస్తే ఆదాయం 42,000 కోట్లు ఎట్లొస్తుంది? అంటే మీరు బెల్ట్ షాపులు ఎత్తేస్తారా, గల్లీకి ఒక బెల్ట్ షాప్ పెడతారా? 1,000 కోట్ల రూపాయల ఆదాయం ఎట్లా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది? ఏ రూపంలో పెంచుకుంటారో మీ సమాధానంలో చెప్పండి. నేను బడ్జెట్లో చూశాను అధ్యక్ష. బడ్జెట్లో ఒక 2 విషయాలు చెప్పారు. బీర్ల మీద ఆదాయం 2,760 కోట్లు పోయిన సంవత్సరం బీర్ల మీద ఆదాయం వస్తే, ఈ సంవత్సరం బీర్ల మీద 3,500 కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు. అంటే బీర్ ధర పెంచుతారా? ఎట్లా వస్తుందో చెప్పండి.